ఫాదర్ పెద్దనాన్న 2003లో చనిపోయాను. అప్పుడు నేను చదువుకుంటున్నా. 3లో చనిపోయాను మా పెద్దనాన్న. ఇక్కడే పెట్టిరు. ఇక్కడే పెట్టినాం. సో వీళ్ళ సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ, మనం చూడొచ్చు. ఏం పేరు? తండ్రి వాచా తండ్రి గుండియా. 2023 5వ నెల 3వ తేదీన ఆయన చనిపోయిండు. చచ్చిపోయినప్పుడు ఇంత ఇంత ఉండే నా పోరోళ్ళు 4. నాకు నాయన అవుతాడు, నడుపుకున్నాడు మా మాయ నాకు. ఇగో ఇట్లా మా ముస్లామే చిన్నమ్మే అయితే ఇగో మా పిల్లలు ఇగో ఇప్పుడు ఇట్లా అయిండ్రు నా బిడ్డలు. వీళ్ళు ఇంత ఇంత పిల్లలకేమో ముసలాయన నడిపిండు. ఈడ ఇగో ఈ చెట్టు కింద పండుకొని, ఆడ మా ఇల్లు ఉండే, ఇగో ఈ చెట్టు మాదే, ఈ చెట్టు కింద పండుకొని ఇంత ఇంత పిల్లలకు నడిపిండు సార్. ఇంత కష్టం చేసినాం, అన్ని చేసినాం. ఈడ అన్ని ఇగో ఇవన్నీ కూరగాయలు వేస్తుంటాం, జొన్నలు వేస్తుంటాం, కందీలు వేస్తుంటాం సార్. ఒక్కొక్క కన్నా కష్టం చేయలేము. చిన్న చిన్న పొరలు ఎంట తిరిగి మట్టి నోట్ల మట్టి దీన్ని పొరలు ఎంట ఇట్లా ఉరికితే గుట్ట మేము సేన్ పని చేసినాం సార్. చాలా కష్టం చేసినాం సార్. మేము ఏం చేయాలి, మేము ఎట్లా బతకాలి సార్? మా ముసలాయన ఏం చేసిండు, బిడ్డ మనదే భూమి అని అన్నాడు. భూమి మనదే, ఎవరి ఇడికెళ్ళి పంపరు, ఏం చేయడు. దొరకు నేను భుజం ముందు ఎత్తుకొని పెంచిన, దొరా దగ్గర చాలా కష్టం చేసిన. దొరా దగ్గర అన్నాడు ముసలాయన, ఇట్లా అన్నాడు సార్ మాకు. ఇట్లా అంటే ఎవరేం చెప్పరేమో, ఎవరేం చేయరేమో అని మేము చాలా కష్టం చేసినాం సార్. ఈ భూమిలో మస్తు కష్టం చేసినాము. మాకు తాగడానికి నీళ్ళు లేకపోతే గుంత దోగి నీళ్ళు తాగినాం సార్. కరెంట్ లేకపోతే దీపం పెట్టుకున్నాం సార్. మేము దీపం పెట్టుకున్నాము. నా చిన్న పిల్లకు ఒక వాళ్ళ చెల్లెలు ఎత్తుకొని వస్తే పాము గరిచింది. పాము గరిచి ఆమె కాలు మొత్తం ఖరాబ్ అయింది. ఇప్పటికి గిట్ట ఆమె ఇంటికాడే ఉంది, ఇడికి రాలేదు సార్. ఇంత కష్టం చేసినాం మేము. ఎట్లా బతకాలే సార్ మేము? ఇప్పుడు దొరైన ఇది నా భూమి అంటున్నట్టుగా ఇప్పుడేమో నా భూమి అంటుండు, అప్పుడేమో మీరు చేసుకొని తినుండ్రి మీకే అవుతుంది అని అన్నాడు. దాని తర్వాత ఏం అమ్మేసిండో ఏం చేసిండో తెలియదు. అప్పుడు నాకు ఇచ్చేసిండో ఏమో. తర్వాత ఏమో మీకు కుటుంబానికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చేస్తామమ్మా, ఇడికెళ్ళి మీరు లేచిపోయిండ్రి, పక్కన ఇస్తాగు అక్కడ సైట్ ఇస్తా అని చెప్పిండు. ఇస్తా అని మాట చెప్పిండు, మాట తప్పిపోయిండు సార్. ఇయ్యలేడు. ఇయ్యకపోతే మేము చాలా కష్టం చేస్తున్నాం సార్. ఏం చేయాలి? మాకు ఒక ఇల్లు కట్టిపోయలేడు, ఇల్లుకి పైసలు ఇయ్యలేడు. ఇంత ఇంత చెట్టు తెచ్చి వేసిండు మా ముసలాయన. ఇంత కష్టం చేసినాం సార్. ఎట్లా బతకాలి? అక్కడ వెళ్ళిపోయినాక ఇక్కడ వస్తే పోలీస్ కేసులు ఎందుకు వస్తుండ్రు మీరు అంటే, మేము కష్టం చేసినాం ఇండ్ల. మా కాలు అడుగులు ఉన్నాయి, చేతులు అడుగులు ఉన్నాయి మా ఇండ్ల. రాకపోతే ఎట్లా చేయాలి సార్ మేము? ఇంత కష్టం. అపర్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సమాధి తీసేస్తాడా? ఈ వాచా నాయక్ సమాధి ఆయన పేరేంది? దొంగతనం నుంచి సార్. ఆయన సమాధి కూడా లేపేసి వీళ్ళ సమాధుల మీద బిల్డింగ్లు కడతాడా? వీడు ఎంత దరిద్రుడు అంటే, ఈ దొర అంటున్న వీడు ఎంత దరిద్రుడు అంటే, తలగొరివి పెడితే వాళ్ళ తండ్రో తాత చచ్చిపోతే వాళ్ళ ఎవరు లేకపోతే తలగొరివి పెట్టిరట. తలగొరివి పెడితే ఒక 2 ఎకరాలు ఇచ్చిందట పెద్ద మనిషి. వాళ్ళ తాతనేనా ఎవరో నాయనమ్మ 2 ఎకరాలు ఇస్తే 2 ఎకరాలు కూడా గుంజుకున్నాడట ఆ పాప ఆ కుటుంబం దగ్గర నుంచి. ఇంత దరిద్రులు వీళ్ళు. ఈ భూములు తింటారా బాబు మీరు? వాళ్ళ ఎమోషన్, వాళ్ళ భావోద్వేగం ఒక్కసారి చూడండి. వాళ్ళకి ఇక్కడ బతికిరు వాళ్ళు సంవత్సరాల తరబడి. చెప్పమ్మా, మీరు ఇక్కడే పుట్టిరు కదా? మా తాత సమాధి నేను 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆ తండకి వెళ్ళిపోయినాం మేము. మీరు ఎంత చిన్నగా ఉండే అప్పుడు? ఈ చిన్న అమ్మాయి ఏమేనట? మీరేనా? ఎక్కడ దిగినారు ఈ ఫోటో? ఇక్కడే దిగిరు. ఇది ఈ తాతది లేదు ఫోటో. ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారు? ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగిన. 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆ తండకు పోయినాము. ఇక్కడనే పుట్టి పెరిగిన. ఈ భూమి అంతా మాదే అని మా అమ్మమ్మ మా నాయనమ్మ అందరు చెప్తుండే, మనదే అంతా అని. మా ఇల్లు ఇక్కడనే ఉంటుండే. ఆ గోరింటాకు చెట్టు కూడా మేమే వాతినాము. ఇక్కడనే ఉంటుండే. ఎన్ని ఎకరాలు ఉండమ్మా మీకు? ఎన్ని ఎకరాలు ఉండే? మా తాత అన్నాడు 8 ఎకరాల దాకా ఉన్న బిడ్డ, మనకు ఏం దోకలేదు అంటే. మేము 4 ఆడపిల్లలమే, మగపిల్లలు లేరు మాకు, అన్నదమ్ములు లేరు. మా అమ్మ ఆమె, మా నాయన ఇట్లా ఉంటుండే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, ఇక్కడనే ఉంటున్నా. ఈ ఊర్లోనే అయింది మ్యారేజ్.
ఇప్పుడు వీళ్ళు ఏమి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించేటప్పుడు మీకు ఇయ్యలేరు. ఒక్క ప్లాట్ తప్ప ఇంకేం ఇయ్యలేరు. కష్టం. ప్లాట్ అంటే ఎంత పెద్ద ప్లాట్ ఇచ్చారు? 4 రూములు 4 రూములు రేకులతోని కట్టుకున్నాము. డబ్బులు కూడా ఇయ్యలేరు, మా డబ్బులతోనే కట్టుకున్నాము. ఖాళీ ప్లాట్ ఇచ్చి పని ఎట్లా మీరు ఉపాధి ఏంది? పని కూలి పని పోతాం. కూలి పనికి పోతారు. కూలి పని పోతాం. మా నాయన ట్రాక్టర్ నడిపిస్తాడు, మా అమ్మ కూలి పని పోతుంది. సో ఎంత భయంకరమైన విషయం చూడండి. ఇప్పుడు మీ ఇంట్లోంచి మిమ్మల్ని లేపేస్తే మీకు ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది? మీదమ్మా మీరు ఇదే ఊరా? మీ వయసు ఎంత? నాది 60-70 ఉంది సార్. ఉన్నది ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నట్టు. ఇప్పుడు నాకు నేనే ముందు పోయినా సార్. చెప్పన్నా మేము నిన్నే ముందు పంపించారా? నేను మా యారాలి మా అన్నదమ్ములు ఇద్దరే పోయినాం సార్ ముందు. మాకు 300 కట్టినాం సార్ పైసలు. దొర కట్టినాము. దొర కడితే మాకేమో ఎంత కట్టిరు? 300 కట్టినాం సార్. వెనక జమాలో ఆ రసీదు పోయింది. రసీదు పోయినాక ఇక మా ఆయనకు పాము గడిచింది. పాము గడిచినాక మా సాగు చెట్టు కాడనే ఉంది. మా మామది, మా అత్తమ్మది, మా కొడుకుది, మళ్ళా మా మరిదిది గోరి కూడా ఉంది. అట్లనే గోరి కూడా ఉంది. ఆ చెట్టు కాడనే ఉంది సార్. ఆ చెట్టు కాడ మా మామ అలా గోరి కూడా లేపారు. గోరి కూడా లేదు. గోరి కూడా కూల కొట్టుకొని లేపేసిరు. ఒక్క గోరే ఉంది ఆడ. ఒకటే ఉంది గోరి. ఒకటి గోరి ఉన్నప్పుడు మేము ఇడికెళ్ళి ఏం చేసినా అంటే మా ఆయనకు పాము గడిచింది సార్. పాము గడిచినాక పెద్దక రసరస అవుతుంది. మీరు ఇడికెళ్ళి వెళ్ళిపోతే మీకు భూమి ఇస్తా మేము అన్నాం సార్. అంటే దొరా నువ్వు ఇస్తావో ఇవ్వవో మాకు నమ్మకే లేదంట అన్నాం సార్. అన్నాగానే మీకు నమ్మకేతోటి మీకు భూమి ఇస్తా, మీరు ఇద్దరు అన్నదమ్ములు పోతే మీకు భూమి నేను ఇస్తా, మీరు పోతే వాళ్ళు వస్తారు అట్టని చెప్పిండు సార్. నీ మాట మీద అయితే పోయినాం కదా. దొర చెప్పిండు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు డబ్బులు కూడా కట్టని వాళ్ళు కాదు. అందరూ 300, 400 ఆనాడున్న ఆ ధరను బట్టి మొత్తం వీని గట్టిరు డబ్బులు. ఆల్రెడీ తండ్రికి గట్టిరు, తండ్రి తర్వాత కొడుకు కూడా వసూలు చేసిండు. ఏముంటుంది ఆనాడు ఏమన్నా బాండ్ పేపరా ఇంకోట వైట్ పేపర్ మీద రాసుకున్నారు పాపం వాళ్ళు. ఇన్నేళ్ల నుంచి మనం ఉంటున్నాం కదా, మన భూమి ఎక్కడికి పోద్దని వీళ్ళు అట్లా బతుకుతా వస్తున్నారు. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అయింది? ఇప్పుడు ఈ ఉన్న ప్లేస్లో ఈజీగా ఎకరం 20 నుంచి 50 కోట్ల రూపాయలు ఉంటుంది. వాడు కన్నుబడ్డది, వాడు అపర్ణ వాడికి అమ్మేసిండు. వాడి వాళ్ళ బుల్డోజ్ చేస్తున్నాడు. పోయిన గవర్నమెంట్ హయాంలో కేటీఆర్ అండ చూసుకొని రెచ్చిపోయిండు, ఇప్పుడు పొంగులేటి అండ చూసుకొని రెచ్చిపోతున్నాడు. ఎంత దుర్మార్గం ఇది. ఇప్పుడు మనం ఎంటర్ అయితే నలుగురు వచ్చి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అంటున్నారు. వాడి అయ్యా జాగీరా, ఎంత ఘోరం ఇది. మళ్ళీ ఇది బిలా దాఖలా భూమి, ఇది గవర్నమెంట్ ల్యాండ్. వస్తే గవర్నమెంట్కి పోవాలి, లేకపోతే వీళ్ళకి పోవాలి. వాడేవాడు మధ్యలో. తర్వాత సార్ మీరు ఇద్దరు అన్నదమ్ములు పోతే తండ మొత్తం వస్తారంట అని చెప్పిండు సార్. చెప్తే సరే సార్ నువ్వు ఎట్లా చెప్పినప్పుడు అట్లా వింటాం మేము, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాం దొరా అంటే అని అన్నాము. అంటే నా మాట ఏంటే నేను మీకు భూమి ఇస్తా అంటని చెప్పిండు సార్. చెప్పాకనే మేము ఇద్దరు అన్నదమ్ములు పోయినాం. అన్నదమ్ములు పోయినాక మా అంటే ఒకళ్ళు అందరూ వచ్చిర్రు. వచ్చినాక మళ్ళీ దొర దగ్గర పోయినాం. ఏం దొర మళ్ళీ నువ్వు చెప్పిన మాట మాకు ఏం ఖాయం చేయలేవు, మాకు అసలు పైసలు కూడా ఇస్తలేవు, మాకు భూమి కూడా లేకుండా చేస్తేవి, అయితే వాళ్ళకందరికి వచ్చినప్పుడు మీకు కూడా ఇస్తా అంటని చెప్పినాం. మళ్ళీ 2 సార్లు పోయినాం సార్. పోతే కూడా అదే మాట చెప్పిండు సార్. మా పిల్లలు ఏమంటారు మీరు ఏం సంపాదించారు, ఏడికెళ్ళి భూమి సంపాదించారు, మరి ఏడ బతికిరో ఏం చేసారో అట మా కొట్లు అడ్డబెడుతున్నాడు సార్. మేమేమి చేయాలి? మేము చెప్పిన మాటకైతే వచ్చినాం కదా, నీవు చెప్పకుంటే మేము ఇద్దరు అన్నదాలు పోకపోతుంటివి. నీ చెప్పే వాటికే మేము ఆడికి పోయినాము. ఆడికి పోయేటోళ్ళకు తండాలు అందరూ వచ్చిర్రు, మా ఇంటనే వచ్చిర్రు వాళ్ళు. మేము ఇన్నే ఖాయం అయితే మా వాళ్ళు ఎందుకు వస్తుండే, వాళ్ళు రాకపోతుండే కదా సార్. మాకు ఈడికి వెళ్ళగొట్టి మాకు ఒక ఇల్లు కూడా ఇంత జాగా పిలాట్ ఇచ్చిండు, అవధం చెప్పొద్దు. ఒక్కొక్క పిలాట్ ఇచ్చిండు. ఇల్లు కట్టి నీకు పైసలు కూడా తీసుకోలేము సార్. 1 రూపాయి కూడా తీసుకోలేము మేము ఆడికి వెళ్ళి. 1 రూపాయి కూడా తీసుకోలేము, మాకు ఇవ్వలేడు. మేము కట్టిన పైసలు కూడా పోయింది, నీ చెప్పిన మాట కూడా పోయింది సార్. ఆనాడు మీరు ఇచ్చిన 300కి వాల్యూ ఎంత? అదే పోయినట్టు అయిపోయింది. ఏడ బతకాలి సార్, ఏడ కూలీనాలు చేసుకొని పిల్లలు ఏడ బతకాలి, మేము ఏడ బతకాలి. మాకేమో మా ఆయన కూడా చచ్చిపోయాడు, మా బావ కూడా చచ్చిపోయాడు. పిల్లలు ఏమంటారు మేమేం సంపాదించారు, ఏడ కూలి చేసారో నాలు చేసారో భూమి పడగొట్టి మేము ఏడ చవాలంటారు. ఇప్పుడు 2018 వే బ్యాక్ ఇమేజ్కి వెళ్ళండి గూగుల్లో. ఇగో 9th month 2017లో వాళ్ళ ఇండ్లు కూడా కనిపిస్తాయి చూడండి వే బ్యాక్ ఇమేజ్లో. అంటే వీడు 2021లో వీళ్ళందరూ లేపడం స్టార్ట్ చేసిండు, 19 నుంచి స్టార్ట్ చేసిండు. ఇది గూగుల్ వే బ్యాక్ ఇమేజెస్లో మనకి ఎవిడెన్స్ కూడా కనబడుతుంది. వాళ్ళ ఇండ్లు చూడండి ఎంత మంచిగా పెంకుటిన్లు ఉన్నాయో, ఎంత మంచి పెంకుటిన్లు ఉన్నాయో చూడండి. చెప్పమ్మా, ఏడుస్తున్నారు? ఎవరు ఆయన ఎవరు? ఆయన
మీ నాయనేనా? మా నాయన ఈ పొలం గురించే బాధపడి మొత్తం కులబడ్డాడు. ఇట్లా బండి తోటి చొప్ప కొట్టి అది ఇది చేసి ఇంతమందిని నడిపిండు. 6 మంది కొడుకులు, 3 అక్క చెల్లెళ్ళము. ఇక ఈ భూమి ఇస్తా అని అన్నాడు దొర. భూమి ఇవ్వలేడు. ఈయనే కూర్చుని లాస్ట్ దాకా కూర్చురు. ఒకళ్ళు లేచిపోయారు, ఒకరిని లేపేసిండు. మెల్లగా పోయిరు. మా నాయన మొండికి కూర్చుండు. భూమి ఇస్తా అన్నాడు, భూమి ఇవ్వలేడు. మీరు ఇడికెళ్ళి ఒకరికి ఎవరు ఇస్తారు, ఇయ్యరు. మీరు కూడా తండకు మొండి ప్లాట్ ఇస్తా అక్కడ కట్టుకోండి అని చెప్పిండు. ఇక మేము మాకు చంపేస్తే ఈయనే చచ్చిపోతాం మేము. మేమైతే తండకు పోము, ఈయనే ఉంటా అన్నాడు మా నాయన. నేను ఈయనే ఉంటా, ఇక్కడ చంపే ఈయనే చచ్చిపోతా, నేను మాత్రం అక్కడ పోను అని చెప్పిండు. చెప్తే లాస్ట్కి వచ్చి ఈనాడు అని ఇక మా తమ్ముళ్ళకు వాళ్ళకు ఏం చేసిండో, ఏమేమి కొట్లాట అది ఇది ఏదేదో చేసిండు. చేసి ఇక్కడికి మెల్లగా లాస్ట్ మమ్మల్ని లేపేసిండు. పోయాడ పిల్లాటి ఇచ్చిండు, ఆడ రేకులు వేసుకున్నాము. ఇక మా నాయన అట్లాగే మా నాయన మా అమ్మకు 6 నెలలు కాలేదు. ఇంకా ఈ పొలం గురించి భూమి గురించే టెన్షన్ పడి చనిపోయింది. మీ నాయనకి ఏమైంది చనిపోయిండు? మా నాయనకు ఈ భూమి గురించే అంత టెన్షన్. భూమి గురించే మా కొడుకులు ఎక్కడ బతుకుతారు, ఏం చేస్తారు అని ఈ భూమి గురించే టెన్షన్ పడి మా నాయన కులబడ్డాడు. ఇప్పుడు ఇగో ఈడ ఉండే అండిల్ బోరింగ్. అండిల్ బోరింగ్ ఉండే. అయితే ఇది ఈ అండిల్ బోరింగ్ తెల్లని దాకా తీసేసి రాడికెళ్ళి వరిసేను మాదే. ఈ చెట్లు బాగానే మంచిగా ఉండే ఇక్కడ. ఎవరు తెల్లని దాకా తీసేసిరు, మేము చూడలేము, మాకు చెప్పలేరు వాళ్ళు ఎవరు తీసి మాకు తెలియదు అని చెప్పేసి. ఇది ఈ నీళ్ళు తాగుతుంటే మేము బోర్ కొట్టి. అప్పుడు ఇంతకు ముందు అక్కడ గుంత దోవి ఎత్తుకొస్తుంటే మేము గింతున్నప్పటి సంది ఈ మట్టి కుండలు. మా పెద్దనాయన. మీరేనా? ఈ ఆవులు అన్ని. ఈ రోడ్ ఎక్కడో ఇది పిల్ల తోవనే ఉండే. ఇది తోవ మీదమ్మా? మీది ఎన్ని ఎకరాలు? కుటుంబమే సార్, ఒకటే ఫ్యామిలీ మాది. ఒకటే ఫ్యామిలీ సార్ మాది. మాకేంది సార్, మీరన్నా న్యాయం చేస్తారా, చెయ్యరు ఏదో ఒకటి. మాకు సంపన్న చంపేయండి సార్, చచ్చిపోతాం. మేము బాధపడలేకపోతాం సార్. మేము పొద్దుంతా నైట్ 5 గంటలకు లేవాలి సార్, ఇంట్లో పని పోవాలి. మేము చేసేది 5-6 ఎండ్లకు 6,000కు 5,000కు పిల్లలకు పోసేయాలా, మేము బతకాలా, వాళ్ళకి చూసి చదివియాలా. ఏంది సార్ మా సావులా, మా బతుకులా, మీరన్నా చెప్పండి సార్. మాకు అనుకున్నారా ఇప్పుడు మొన్న 2018-19 మా ఇండ్లు పోతాయని అనుకున్నారు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి మీ నుంచి వెళ్ళిపోవాలి? మా మామ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అప్పటి నుంచి అనుకున్నారు సార్. లేవుండి అంటే మొండిగా కూర్చున్నాడు. తూకే నాయకు ఈయన వాచనాయకు చచ్చిపోయాడు, కండ్యానాయకు చచ్చిపోయాడు, తూకే నాయకు బతికి ఉన్నాడు. ఈయన కూడా టెన్షన్లో చచ్చిపోవాలని ఇక ఎంబడే గొడవలు పెట్టిండు. పెట్టంగానే ఇటుకెళ్ళి లేపేసిండు. 6 నెలలు కాలేదు, ఆడిపోయి మా మామ చనిపోయాడు. ఈయన తూకే చనిపోగానే ఇంకా ఒక 8 నెలలు అయింది, మా అత్తమ్మ చనిపోయింది. భూమి టెన్షన్కే సార్. 5 నెలలు 6 నెలలు. మొన్న వర్షం పడ్డప్పుడు తిరిగింది సార్ ఇక్కడ మీటింగ్లలో. కానీ ఇది మాకు అసలు న్యాయం ఎట్లా సార్, మీరన్నా చెప్పాలి. మేము బతకాలా, మేము సావాలన్నా, ఏదో ఒకటి మీరే చేయాలి సార్. ఏడుంటాడు విక్రమ్ రెడ్డి? మరి మీరు పోయి ఆయన కలవలేదా? ఇప్పుడు మేము కలిసినాం కానీ సార్, ఆయన ఉండే జాగా పేరు తెలియదు. ఆయన ఉండేది ఎక్కడ అంటే లక్కడి కపూల్ పెట్రోల్ పంపు. అప్పుడు మా మామ దొరికిపోయాడు, అప్పుడు చూసినాం సార్. ఏమన్నాడు ఆనాడు తీసుకుపోతే భూమి ఇస్తారు తూకే నాయకు, నీకు పిల్లాట్లు ఇస్తా, తండకి వెళ్ళిపోమన్నాడు. నువ్వు భూమి ఇచ్చిన తర్వాత నేను లేస్తాను సార్ అన్నాడు. అయితే మా ఆయన ఇయ్యలేడు, మా మామ లేవలేడు, మొండికి లేపేసిండు. మా మామ ఆ టెన్షన్కి చనిపోయాడు. ఆఖరికి మాకు కూడా చంపెట్టట్టున్నాడు సార్. లాస్ట్ మేము కూడా సావడానికి అయినా సిద్ధమే. అదైనా ఒక కారణం పేరు అయినా జరుగుతుంది కదా సార్. మేము బతికి ఏం సాధించదని పిల్లలు మేము అలా గొడవ చేస్తే వాళ్ళు బాధపడి ఏడుస్తారు సార్. అందరం మా కుటుంబమే మాది, ఇక్కడ ఉండేటోళ్ళు ఈ కింది తండ వాళ్ళము. మరి మాది బతుకు తెరువు ఎట్లా మీరే చెప్పాలి సార్. ఇక మీరే చెప్పాలి. ఇదే తాండ దగ్గర రండి. ఇప్పుడు అపర్ణ ఆయనతో మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు నాదే భూమి అంటుండు కదా ఆయన. భూమి ఆయన, భూమి మాదే అది. ఆయన నిన్న మొన్న వచ్చిండు
ఇన్ని రోజులు చేసుకో తినేది నేనే ఉన్నా ఈడ. ఆయన నాకు నడుపుకున్నాడు వాచ్య, ఆయనకి ఇల్టం వెళ్ళిపోయినా. నేను ఇంత ఉన్నప్పుడు సంది వచ్చేసిన ఆయన దగ్గరికి, ఇక్కడికి వచ్చేసిన. ఆయన నడిపిండు, నాకు పెళ్లి చేసిండు, మ్యారేజ్ చేసిండు. నాకు 3 బిడ్డలు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే ఉన్నా. 4 పుట్టిరు. మళ్ళా దూరమన్నాడు, నీకు భూమి ఇస్తా, దున్యా వెళ్ళిపో, భూమి ఇస్తా వెళ్ళిపో, నీకు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇస్తా పో అట్లా చెప్పబట్టే ఆయనకు నమ్మి ఇల్లు తీసుకొని బిడ్డలకు ఆడ రేకులకు ఇచ్చిండు. 4 రూములకు జాగా, 2 రూములకు ఆడ ఇల్లు కట్టుకున్నా, రేకుల ఇల్లు. భూమి ఇస్తా నమ్మించి ఇలా కొట్టిండు. ఇట్లా ఒకరు ఇట్లనే తీసేసిండు, ఇడికేసి ఇట్లా లేపేసిండు. ఎట్లా మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏందని మీరు అనుకుంటున్నారు? దీనికి మా భూమి మాకు కావాలి, మాకే కావాలి, చెందాలి అట్లా అని బ్యానర్ వేసుకుని కూర్చున్నాం సార్. ఏడా మీరు పెద్ద మనిషి, మీది ఇదే ఊరా? మాది కొండకల్ సార్. మాది కొండకల్ మాది విలేజ్. మా నాయన వీళ్ళ దగ్గర విక్రమ్ రెడ్డి దొరల దగ్గర పనిచేసిండు. మొన్న 10 సంవత్సరాల కింద బంద్ చేసుకున్నాడు. అంతకుముందు మేము 364లో 6 ఎకరాల భూమిలో మేము కబ్జా చేసినాము, పంటలు పండించినాము, అన్నీ చేసినాము. తర్వాత నాకు తెలియదు, గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిండు సార్. మా నాయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు 363లో 2 ఎకరాల సర్టిఫికేట్ ఇచ్చిండు. ఆ సర్టిఫికేటు ఉన్నదా అది అంటే, నీకు ఆన్లైన్ ఉన్నదా అది ఇది అన్నాడు. సరే ఆన్లైన్ లేకపోతే మేము చేసుకొని తింటున్నాం కదా సార్ అది అంటే, ఇప్పుడు లాయర్కి అప్పచెప్పినా అది ఏం చేస్తాడో ఏమో ఇస్తాడో ఇయ్యడో తెలియదు. ఎన్ని ఎకరాలు ఉండే అలా? 2 ఎకరాలు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉన్నా సార్. ఇప్పుడు ఏం చేసిండు? దాన్ని మొత్తం గోడ పెట్టేసి మొత్తం గోడ పెట్టేసిండు, మొత్తం దున్నేసిండు, అంతా తీసేసిండు, మొత్తం అంతా క్లీన్ చేసిండు. ఆడికెళ్ళి మొత్తం అందరం కబ్జాలకు వచ్చినాము, అంతా భూమి అంతా దున్నం చేసినాం. ఇక చేసినాక అందరు లేవాటేసిండు, కొన్ని పైసలు ఇస్తాం అది అంటని చెప్పి లేవాటేసిండు. కానీ మాకు పైసలు కూడా ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. మరి మీరు వీళ్ళతోనేం మాట్లాడలేదా? ఇప్పుడు ఇటు అపర్ణ వాడు వస్తున్నాడు, ఇటు విక్రమ్ రెడ్డి ఉన్నాడు. విక్రమ్ రెడ్డి వెళ్ళిపోయిండు ఆ సీన్లోంచి, అమ్మేసిండు అవతల. విక్రమ్ రెడ్డి వెళ్ళిపోయిండు, ఇక సీన్లోకి వెళ్ళిపోయిండు. ఆయన్నే మొత్తము ఎప్పుడైనా అవసరం ఉంటే పిలిపిస్తే మాకున్న ద్వారా మేము చేసినాం ద్వారా మీకు జీతం ఉన్నాం అది అంటే, నీకు జీతం ఉన్నందుకే నీతో మాట్లాడుతున్నా, లేకపోతే ఎందుకు మాట్లాడుతుంటి. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి అంతా మీ కుటుంబాలంతా జీతం ఉండేది అప్పట్లో? జీతం ఉన్నాం సార్. మా నాయన జీతం ఉన్నాడు, చాలా మంది జీతాలు ఉన్నారు, జీతాలు చేశారు. మన వెడ్డి చాకిరి కూడా చేసినాం సార్. బాగా చాలా రోజులు పంటలు పండించినాం, కానీ మాకు అసలు దాని భూమి గురించి తెలియనియలేడు. దాంట్లో పానీల బోన్లో ఎక్కడ రాయలేడు. పన్నులు కూడా కట్టినాం. మా నాయన జీతం ఉండి పన్నులు కట్టిండు, భూమి కోసం పన్నులు కట్టిండు, అన్ని చేసిండు. అవి మీరండి? కొండకల్ విలేజ్ గ్రామం. మా నాన్న పేరు జగన్నాథం, నా పేరు వసంత. లాస్ట్ టైం కూడా మాట్లాడినట్టున్నారు. అయితే మాకు 363లో పీటీ. ఇది ఎంత అండి సర్వే నెంబర్లు ఇవన్నీ? బిలాదాఖల ఇది 30 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు 25 నుంచి 30 ఎకరాలు ఉన్నట్టు. మన కొండకల్ నుంచి ఇదంతా 80 అనుకుంటా మొత్తం కదా. వెల్మెల్తా అంట ఇప్పుడు గొడవ అయ్యింది మొన్న అక్కడ వెలమెల్లగొండ. 30 ఎకరాలు. ఇప్పుడు ఈ విలేజ్ అంతా బిలాదాఖల భూమి. అయితే మాది 363 పట్టా సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, ఆ రోజు మాట్లాడినా మీతో. ఇంకొకటి 363లో 5 ఎకరాల 20 గుంటలు పీటీ ఉంది. 365లో పీటీ ఉంది, 5 ఎకరాల 10 గుంటలు. అవి కూడా మాకు రావాలి. అయితే మొత్తం ఇప్పుడు ఇట్లా ఇది గోడ కనిపిస్తుంది కదా సార్, గోడ పెట్టేసాను. లాస్ట్ చివరది మాదే ఉంది అక్కడ, ఈ గోడ లాస్ట్లో మాదే ఉంది పొలము. మేము పోయి అడిగినప్పుడు ఏమంటాడంటే, నేను ఆలోచన చేసుకొని అని చెప్పిండు. అంటే మేము 2023లో పోయినాం జూన్లో. సరే అని మళ్ళీ 2-3 సార్లు పోతే అమెరికా పోయిండు, లేడు. మళ్ళీ చెప్పంపిస్తానట్టు పంపించలేదు. ఇప్పుడు మేము కూడా లాయర్కి ఇచ్చాము. ఇప్పుడు ఆ గోడ అవతల కొన్ని భూములు ఉన్నట్టున్నాయి కదా, వాడు మొత్తం గోడ పెట్టుకొని గోడ అవతల ఇక్కడ లేవు సార్, అది వేరే విలేజ్కి వస్తుంది. గోడ తర్వాత రోడే ఉంది ఇప్పుడు. గోడ యువతల పొలాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం కొట్లాడేదంతా గోడ యువతలది. అవతలదేమో మొత్తం రోడ్డు, మళ్ళీ రైల్వే ట్రాక్ ఉంది. ఎట్లా దీనికి పరిష్కారం ఏంది? ఇప్పుడు మీరు 50 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్నారు, 48 రోజులు అవుతుంది ఇవాళకి. మాకు వచ్చే వరకు మేమైతే ఊరుకోం సార్. ఎంతవరకైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం.
ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇంత ఆశ ఉంటే మాకు చేసుకొని తిన్న వాళ్ళకు పొలం లేదు. 12 ఇప్పటిదాకా చెప్పారు 12 ఏళ్ళు చేసుకుంటే వాళ్ళదే పొలం. కిరాయి ఇంట్లో ఉంటే 12 ఏళ్ళు ఉంటే వాళ్ళకి సగం రైట్ వస్తుంది. మరి ఇన్నేళ్ళకల్లో పొలాలు చేసుకొని మా తాతల కాలం నుంచి, మా తాత అయితే వ్యవసాయము, మా నాయనమ్మ వాళ్ళకి కుక్కలకు మనుషులకు ఇంత రొట్టెలు కొట్టుకొని కూలీ కూడా లేదు, వాళ్ళకు జీతం కూడా లేదు. ఇదే విక్రమ్ రెడ్డి ద్వారా సమితి ప్రెసిడెంట్కి నిలబడితే మా నాన్న ప్రచారానికి పోయిండు ఆయన కోసం చేవెళ్ళ దాంట్లో. వాళ్ళ నాయన సమితి ప్రెసిడెంట్కి నిలబడితే నన్ను ప్రచారానికి నిలబెట్టి నేను 3 ఏళ్ళ పిల్లను ఉన్నాను. ఇట్లా ఈ సిక్కులని పట్టుకొచ్చి ఇట్లా పెడతారు, వీళ్ళని చూసి భయపడాలన్నట్టు. వాళ్ళు వచ్చినాకనే నా చెయ్యి ఇరిగింది, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది నా చెయ్యి. వీళ్ళతోనే కొట్టిపించిండు. ఇక్కడ గుడి ఉంది కదా సార్, ఆ గుడి దగ్గర చింత చెట్టు దగ్గర మా పొలం ఉంది. అగో ఇప్పుడు మేము ఎందుకు ఇడుస్తాం, పొలం ఇడమని చేస్తున్నాం. ఇప్పటికైనా మేము కుసుమలు పెట్టుకున్నాము. అయితే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు వస్తే మా గుడి గిట్ట జాగ ఇయ్యారు. ఎందుకంటే చిక్కులని తీసుకొచ్చిర్రు. చిక్కులని తీసుకొస్తే మస్తు మేము ఆడమంది అందరం పోయినాము. మా మొగోళ్ళ మీదనేమో మర్డర్ కేసు అని పెట్టిండు, వాళ్ళేమో లేని చూసి తోలుకొచ్చిండు. తోలుకొస్తే ఎందుకు తోలుకొస్తే మా భూమిలో నీకెందుకు అధికారము, మాకు లేనిది నీకెందుకు అధికారం అని మేము కొట్లాడకపోయినాము. అయితే పక్కన పోలీసు వాళ్ళు గిట్ట ఉన్నారు సార్. ఆ రోజు పోలీసు వాళ్ళు గిట్ట వచ్చిర్రు. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరియలే, వాళ్ళని బెదిరియలే, ఉట్టి ఫోటో తీస్తురు. ఇట్లా నేను కింద పడిపోయినా, కింద పడిపోతే నాకు నూకేసిరు, కింద పడిపోయినా. నా చేయి మీద పట్టుకున్నా కొట్టేసిరు. ఇక నా చేయి నొప్పి నేను గిట్ట లేచి నేను గిట్ట కొట్టినా సార్. మా జాగలో వచ్చి మమ్మల్ని ఎందుకు కొడతారు, మేము ఎందుకు కూకుంటామని నేను గిట్ట కొట్టిన. ఇక లాస్ట్కు ఏం దాకా పోతే అందాక సత్యనన్న సజ్దాం బతుకున్న బద్దం, మా భూమి మాకు కావాలని నేను గిట్ట లేచి కొట్టినా. ఇక ఈ చేయికి చూడలే, నేను ఏం చూడలే కానీ లేచి నేను గిట్ట కొట్టినా. వాళ్ళు కొట్టినాక నేను కొట్టినా. పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి సార్, వాళ్ళకి బెదిరియాలి, మాకు బెదిరియాలి. ఎవరికి బెదిరిస్తలేరు, ఉట్టి వాళ్ళ ఫోటోనే తీస్తారు. వాళ్ళకే అంత మా భూమి దగ్గర వచ్చి వాళ్ళకే అంత అధికారం ఉంటే మాకు ఇక్కడ అధికారం ఉండదా సార్? మాకు ఉట్టి మా గుడి మొక్క నిక్క గిట్ట మాకు అధికారం లేదంటే మొత్తం విక్రమ్ దాన్ని అంటే ఆడ బోర్డు పెట్టిండ విక్రమ్. ఆయన ఏం 9 నెలలకు పుట్టలేడా, 2 నెలలకు పుట్టిన ఆయనకేం బంగారు కిరీటం ఉంది. ఆయనకు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేది సార్. మాకేందో మాకు ఇచ్చేసేయాలి అంతే. ఎన్ని రోజులైనా సరే మేము కూర్చుంటాము, సావనైనా సస్తాము, బతుకనైనా బతుకుతాం. కానీ మేము మాత్రం నిరాదరణ దీక్ష చేస్తాం, పక్కా చేస్తాం. మేము ఊకునేదే లేదు. కింది తండలు వచ్చినారు కదా సార్, వాళ్ళు చూసారు కదా, సిక్కులను చూసారు కదా సార్. మీరు ఇంత గ్యారంటీ వాళ్ళకు ఉన్నా కానీ ఆయనకు ఎందుకు ఇంత డిమాండ్? వాళ్ళకే ఎంత ఉంటే మాకెంత ఉండదు సార్. మేము అసలు ఊకోం సార్. సో విషయం ఏంటంటే తెలంగాణలో ఈ కమ్యూనిటీ సిక్కులకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళ చేతిలో తల్వార్లు పెట్టి మీరు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి అదే ఉపాధి అయిపోయింది కొంతమందికి, అందరు కాదు పాపం. కొంతమంది ఇట్లా ఒక రౌడీ బ్యాచ్ని, రౌడీ మూకలను తయారు చేసి ఈ భూముల మీదకి వదులుతారు అన్నట్టు. సామాన్య జనం ఏంది పాపం, వాళ్ళ చేతిలో తల్వార్లు అవి చూసి భయపడతారు, వెనక్కిపోతారు. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే దెబ్బలు తింటారు. ఈ తెలంగాణలో జరుగుతుంది. బౌన్సర్లు, ఈ సిక్కులోళ్ళు, ఇప్పుడు వీళ్ళకి మన తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? ఈ తెలంగాణ కమ్యూనిటీస్ అయినా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ఇప్పుడు వాళ్ళ బతుకు వాళ్ళు బతికే వాళ్ళు, వాళ్ళ లైన్లో వాళ్ళు ఉండేవాళ్ళు మంచోళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి పాపం ఉపాధి లేక ఈ రకమైన దందాలోకి దిగుతున్నారు కొంతమంది. ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రాంతాన్ని? పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలా, ధరణి తీసుకొచ్చి ధరణి తీసేసి భూభారతి తెచ్చినాం అంటున్నారు కదా. మరి ఈ భూభారతిలో ఈ భూమి ప్రభుత్వ భూమి అని చూపిస్తావా, లేదు అపర్ణవాడి భూమి అని చూపిస్తావా? ఇది ఆన్సర్ చేయి కదా. మీ వాళ్ళతో ఫోన్లు చేయించినావు నాకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదు, దయచేసి మా వాడిని వదిలిపెట్టండి అని. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేకపోతే రెవెన్యూ మినిస్టర్గా ఈ భూమి సంగతి ఏందో తెలుసు. సమాధులు ఎక్కడి నుంచి రాని. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది బిల్లా దాఖలా భూమియా, లేకపోతే ఇది గవర్నమెంట్ చేతిలో ఉండాలా, ఈ గిరిజనుల చేతిలో ఉండాలా, లేదు అపర్ణవాడి చేతిలో ఉండాలా? మీరు సమాధులను కూల్చేసి బిల్డింగ్లు కట్టే అధికారం ఎవడిచ్చిండు? ఎక్కడ ఇంకో సమాధిని కూల్చిరన్న వేణమ్మా కనబడుతుందా? ఎట్లా పోవాలా? సో ఇప్పటికైనా పరిస్థితుల్లో మార్పు వస్తే వచ్చింది, లేకపోతే వీళ్ళు తిరగబడే రోజులు వస్తే మీ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఉన్నది. మరి మీరు ఎందుకు పొంగులేడికి భయపడుతున్నారా? ఆయన దందా ఆయన చేసుకుంటున్నా, మనం ఎందుకు వేలు పెట్టాలి, మన దందాలకు అడ్డొస్తాడని అనుకుంటున్నారా? ఈ గిరిజనుల భూములు వాళ్ళకి చెందాల్సిన అవసరం. దశాబ్దాలుగా వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి, నివాసం ఉంటున్న ప్రాంతం. ఈ తాండాన్ని మళ్ళీ నిర్మాణం చేయాలి, వాళ్ళని ఇక్కడికి మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. లేదు గవర్నమెంట్ మీరు మొత్తం తీసుకోండి, వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి అయితే పోయిందో అన్ని ఎకరాలు వేరే దగ్గర ఇవ్వండి. ఆ పనైనా చేయండి.